గోదావరి వరద జలాలను సద్వినియోగం చేస్తూ మెట్ట ఆయకట్టుకు నీరందించేలా రూపకల్పన చేసిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 ఫలాలు రైతులకు అందడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వాయువేగంతో పనులు పరుగులు పెట్టించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిర్మాణాన్ని నిలిపేయడంతో సుమారు 9 నియోజకవర్గాల పరిధిలోని కర్షకులు సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. ప్రాజెక్టు పనుల పునః ప్రారంభానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా 3000 నుంచి 4000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటిలో కొంత చింతలపూడి ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా తీసుకువచ్చి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రయోజనం కల్పించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి బీజం వేశారు. ఫేజ్ 1 నిర్మాణ సమయంలోనే ప్రాజెక్టును మరింత విస్తరించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పుతాయని ఆలోచన చేసింది. 2016లో సుమారు 4909 కోట్ల రూపాయలతో నూజివీడు నియోజకవర్గంలోని చీపురుగూడెంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 పనులను ప్రభుత్వం చేపట్టింది. చీపురుగూడెం నుంచి సుమారు 17 కిలోమీటర్ల మేర కాల్వలు తవ్వి నీటిని నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు తరలించి రైతులకు సాగునీటిని అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతుల నుంచి సుమారు 606 ఎకరాలు సేకరించి 19 లక్షల చొప్పున పరిహారం కూడా అందించింది. 2016 నుంచి 2019 వరకు ఫేజ్ 2 ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరిగాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతలపూడి ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. తాము చూస్తుండగానే ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న గుత్తేదారు నిర్మాణ సామాగ్రిని వెనక్కి తీసుకువెళ్లిపోయారని రైతులు చెబుతున్నారు. కాలువ ఉమాగారు ఉన్న రోజులు కూడా శరవేగంగా బ్రహ్మాండమైనటువంటి వర్క్ చేపించి దాదాపు 2700 కోట్ల రూపాయలు పని పూర్తి చేయడం జరిగింది. ఈ తమ్మిలేరు మీద అక్విటేట్ కూడా మొత్తం కంప్లీట్ పూర్తి చేశారు. 2019 మే 23 ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి ఎక్కడ పని అక్కడ కంప్లీట్గా ఆపేసి ఈ యొక్క కాలువని నిర్వీర్యం చేయాలని ఈ రైతులు అందరూ కూడా పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ కాలువని ఆపేసి మొత్తం ఎక్కడ పక్కులేన్లు మొత్తం సామాన్లు ఈ కాంట్రాక్టులని ఎక్కడికక్కడికి తీసుకెళ్ళిపోయి ఇది ఆపేశాడు. తర్వాత ఎవరో కోర్టులో వేశారని సుప్రీంకోర్టులో దీనికి పర్యావరణ అనుమతులు లేవని సుప్రీంకోర్టు 72 కోట్లు డబ్బులు కట్టమని వాళ్ళకి గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తే ఆ డబ్బులు కూడా కట్టుకోకుండా మానేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఈ యొక్క చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 అనేది మొత్తం అసలు క్యాన్సిల్ చేసేసారంట. ఈ కాలువ తవ్వితే మట్టుకి 5 నియోజకవర్గాలకి 4,80,000 ఎకరాలు భూమి సాగుకి బ్రహ్మాండమైనటువంటి జీవనాడని ఈ రైతులందరూ కోరుకుంటారు. ఇది మొత్తం మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం అవుద్దండి. ఇది వస్తే ఈ కాలం వస్తే అందరూ దానికోసం ఇప్పుడు వర్షాలు లేవండి, వాటర్ లెవెల్స్ బాగా తక్కువ వాటర్ లేవండి. న్యాయ నిపుణులను సంప్రదించి చింతలపూడికి అవాంతరాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫేజ్ 2 కోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. సుమారుగా దశాబ్ద కాలం అవ్వొస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దీన్ని ప్రారంభించారు. కొంతమేరకు 50% నిధులు కేటాయించారు. ఇంకా 5,000 కోట్ల 3,000 కోట్ల రూపాయలు కేటాయించి కొంతమేరకు ఈ పనులు పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కనీసం ₹1 కూడా కేటాయించకుండా పనులు చేపట్టకుండా చాలా నిర్లక్ష్యం చేసింది. 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయదలుచుకున్న ఈ ప్రాజెక్టు కాస్త పూర్తి చేయకపోవడం వల్ల అటు ఫేజ్ 2కి ఫేజ్ 1 ప్రాంతంలో నీళ్లు రావడం లేదు, పనులు పూర్తి కావడం లేదు. అట్లాగే ఫేజ్ 2 పనులు చేయడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది తప్ప ప్రజలకి, ప్రజానీకానికి, రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి ఎక్కడ కూడా కనబడడం లేదు. దాదాపు 5 నియోజకవర్గాలు వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్ట్ ని రీఓపెన్ చేసి ఆ రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ కూడా అన్నదాతలు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, చింతలపూడి, ఏలూరు జిల్లా.